సిస్టర్స్, బ్రదర్స్, ప్రేస్ లార్డ్. స్వస్థత స్తుతి చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. లోకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, వాక్యమును పేరుగల ప్రభువా, నిన్ను గురించి వాక్యమనియు దేవుడనియు రాయించినందుకు నీకు అనేక వందనములు. సమస్తమును నీ మూలముగా కలిగి ఉన్నదనియు, కలిగి ఉన్న దేదియు నీవు లేకుండా కలుగులేదనియు గ్రంథంలో నున్నందుకై నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాతను బట్టి ఉపయోగకరమైన సూర్య చంద్ర నక్షత్రములు, వర్షము, వాయువు, పక్షులు, జంతువులు, వృక్షదులు, భూమిలోని లోహములు ఇవన్నీ నీవు లేకుండా కలగలేదు గనుక నీకు అనేక స్తుతులు. వాటికి నరులుకున్నట్లు వాకున్న ఎడల అవి కూడా మమ్మును కలుగుజేసినందుకు నీకు వందనములు అని చెప్పనై ఉన్న మానవు వాటి ఉనికి నీకు కీర్తి తెచ్చుచున్నది గనుక వందనములు. ఆచరించున్నదిగాను ఉన్నది గనుక నీకు అనేక వందనములు. లోకము పాపమై ఉన్నందున లోకము వలన తెలియబడుటకై లోకములో ప్రత్యక్షమైనవు గనుక నీకు అనేక నమస్కారములు. కొన్నాళ్ళు లోకమును నీవే నివాసము స్థలముగా ఏర్పరచుకున్నట వలన లోకమును గణపరిచినవు గనుక నీకు వందనములు అర్పించుచున్నాము. మా మానవుల నిన్ను అంగీకరించవలెనని కోరుచున్నావు. మా మానవుల శరీరమునే ధరించుకొని ఉన్నావు. ఇట్లు మా శరీరము పరిచినవు గనుక నీకు అనేక స్తోత్రములు. పాపమును బట్టి వ్యాధితో నిండి ఉన్న శరీరమును స్వస్థపరచుటకై మానవులను నీ యొద్దకు ఆకర్షించి నమ్మిన వారి శరీరములను స్వస్థపరిచినవు గనుక నీకు అనేక స్తుతులు. ఒక శరీరమునే కాక శరీరము నివాసము మందిరముగా కలిగి ఉన్నందున ఆత్మకు విశ్వాసము కలిగించి స్వస్థపరిచినావు గనుక నీకు స్తోత్రములు అర్పించుచున్నాము. ఓ యేసు ప్రభువా, నీవు కలుగుజేసిన లోకములోనికి వచ్చిన పావన దేవ, శరీరమును స్వస్థపరిచిన శరీర రక్షక, ఆత్మశుద్ధి చేసిన ఆత్మరక్షక, నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభువా, యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రము 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 తండ్రి. వేలాది కోట్ల స్తుతులు, వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభువా, శరీరాత్మల వైద్యుడువైన తండ్రి, నా శరీరాత్మల కలంకమును పరిహరింతువని నీకు స్తుతులు అర్పించుచున్నాను. శరీరములోని బాధలు, ఆత్మలోని బాధను లేకుండా చేసి మాకు విమోచన కలిగింతువని నమ్మి ఓ విమోచనకర్త నీకు మా వందనములు ఆచరించుచున్నాము. దీన రక్షక, తమను రక్షించుకున్న శక్తి లేని దీన ప్రజలను రక్షింపగల ఉద్యోగములను వహించి నీ ఉద్యోగమును యుక్తమైన రీతిని నిర్వహించుకున్న దీన జన రక్షక, మా దీన ప్రార్థన ఆలకింతువని ఆశించు నీకు స్తోత్రములు అర్పించుచున్నాము తండ్రి. నీవు దేవుడవు గనుక మా వ్యాధి బాధలు మేము చెప్పక ముందే మీకు తెలుసు ఉన్నవి. ఈ విషయమై మాకు ఆదరణమైన విషయమై ఉన్నది. మాకు తెలిసిన ఈ విషయం గూర్చి నీకు అనేక వందనములు సమర్పించుచున్నాము. ఓ తండ్రి, నిన్ను ఎట్లు వేడుకునవలెనో మాకు తెలియకపోయినా మా అంతరంగములో నున్న కోరికను బట్టి మమ్మును బాగు చేసినందుకు మీకు అనేక వందనములు. విశ్వసించి నిన్ను వందించుచున్నాము. ఆమెన్. హల్లెలూయా.